ఇప్పుడు కూడా ఏ బిడ్డలని మనం పరిగెడతామో ఆ బిడ్డల చదువుల కోసం పరిగెడతాం, వారి భవిష్యత్తు కోసం పరిగెడతాం, వాళ్ళ కోసం రూపాయి దాస్తాం, వాళ్ళకి బట్టలు కొంటాం, వాళ్ళ డబ్బులు ఖర్చు పెడతాం, అన్నీ చేస్తాం. ఇంత చదువుకున్న తర్వాత ఇంటర్ దాటేసరికి ఏమంటున్నా చెప్పనా, నేను సీరియస్గా ఒక అమ్మాయిని ప్రేమించాను అంటున్నాడు. ఇటు ఇంత చదివించింది ఈ పిల్ల ఏమంటుంది తెలుసా, నేను సీరియస్గా ఒక అబ్బాయిని ప్రేమించాను అంటే ఇంత చదివించింది దేనికి, ఇప్పుడు ప్రేమించి తప్పే, అప్పుడే నీకు పెళ్ళి అంటే ఇంటర్ కూడా అవ్వలేదు, డిగ్రీ కూడా అవ్వలేదు, నీ చదువులు చదువుతున్నప్పుడు నీకు పెళ్ళి అంటే నాకు అంత అనవసరం, వాళ్ళు లేకపోతే నేను బతకలేను అందంట. ప్రగాఢంగా ప్రేమించేస్తుంట, ప్రగాఢంగా. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఉండడానికి అది తప్పే, జీవితం నీకు తెలియదంటే ఆడినిచ్చి చేస్తారా చేయరా, చెయ్యమని అన్నందుకు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, చెయ్యమని అన్నందుకట తల్లిదండ్రుల మీద కేసు పెట్టారట. అందుకే చదివించారు వీళ్ళని. బాగా వినండి, అంతగా చదివించారని అడుగుతున్నారు. ఏ పిల్లల చదువులు కలిసి వస్తాయి అనుకున్నారో, ఏ పిల్లల కోసం ఎముకలు మొక్కలు చేసుకున్నారో, ఏ పిల్లల జీవితాన్ని చూసి భవిష్యత్తు అనుకున్నారో, ఇప్పుడు ఆ పిల్లలే పేరెంట్స్ మీద తిరగబడుతున్నారు లేదా? లేటుగా వచ్చారంటే గొడవ, ఏదన్నా అడిగితే గొడవ, ఏదన్నా చెబితే గొడవ, ఏదైనా అంటే కోపం. నేను అడుగుతాను, వీళ్ళని ఏదన్నా అంటే చాలు, సరే ఏదో మొత్తం మీద బతిమలాడి ఏదో పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల ఈడు ఒకటైపోయి మొత్తం మీద తల్లిదండ్రులు ఇద్దరిని బయటకి గెంటేశారట. గింటేసి ఏం చేశారు, ఇల్లు కట్టింది వీళ్ళు, సంపాదించింది వీళ్ళు, ఈ మధ్యలో వచ్చిన ఈ ఆడపిల్ల ఈడు కలిసి మొత్తం మీద వాళ్ళని బయటికి గింటేసి లంకంత ఇల్లు అక్కడ ఉంటే వీళ్ళకి మంచం చెట్టు కింద వేసారట తల్లిదండ్రులు ఇద్దరికి. ఏ పిల్లలు అన్నారో, దేవుళ్ళు లేకుండా ఏ పిల్లలు అన్నారో ఆ పిల్లలే చెప్పండి ఉరుతాడు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏ పిల్లలు అన్నారో ఆ పిల్లలు ఉడతారయ్యారు. అవ్వమ్మకి అలాగైంది. ఒక అబ్బాయి చనిపోయాడు కళ్ళ ముందు, మరొక అబ్బాయి అత్తి గురయ్యాడు, మరొకడు పనికి వస్తానంటే దేశదిమ్మర అయిపోయాడు. రెండోది చెప్పిన తన భర్త ఎడల వాంఛ. ముగిస్తున్నాను. వాంఛ అంటే ఏంటండి చెప్పండి, గడి చెప్పండి మీ బొంద. మీరు శంకరనారాయణ డిక్షనరీ డెఫినేషన్ చెప్పకండి, బైబిల్ డెఫినేషన్ చెప్పండి. వాంచ్ అంటే ఈ డిక్షనరీ వర్డ్స్ కాదు. వాంచ్ అంటే ఎబ్రీ శబ్దం ఏంటి చెప్పిన, వాంచ్ అంటే గ్రిప్లో పెట్టుకోవడం. అంటే తన భర్తనే చెప్పండి చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటుందంట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ 4వ అధ్యాయం, ఇంటికి వెళ్ళి చదవండి 4వ అధ్యాయం. కయ్యంతు దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిటి పాపం పంచి ఉంటుంది, ఆ పాపానికి నీ ఎడల వాంఛ. పాపానికి వాంఛ అంటే ఏంటి, పాపం నిన్ను చెప్పండి కయ్యను నేను గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటుంది. ఇది నీకు అర్థమైతే కయ్యన్ని పాపం ఎలా అయితే గ్రిప్లో పెట్టుకునే దగ్గర వాంఛ అనే పదం వాడాడో, అవ్వ దగ్గర ఆదాం దగ్గర కూడా వాడిన పదం ఏంటి చెప్పిన, తన భర్తనే చెప్పండి ప్రతి భార్య దేవుడి మీద అనుకున్న ప్రతి భార్య అనుకుంటే చెప్పిన, మా ఆయన చెప్పండి నా మాట ఆడెండో, నువ్వు వినమని ఎండో మరి చెప్తున్నా, నువ్వు వెన్నన్నా చెప్పు ఆడెండో, ఆడంటే నీకు ఇష్టం, ఆడు నీ మాట వినాలనుకుంటావు, వాడు నీతోనే ఉండాలనుకో, ఆడు ఉండడు. పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటాడు, తర్వాత ఉండడు. ఎలా ఉండడం చెప్పడానికి గుర్తులు చెప్పిన, ఆడు ఊరుమ్మడు గొడవలని తెచ్చి టెంపర్ ఎవరి మీద చెప్తాడు చెప్పండి, నోర్మే నువ్వు వచ్చాక కొంపెలా తయారైంది అంటాడు. నీకు అర్థం, నేనేం నోర్మే ఇక ఈ టైం ఈడి ఫ్రెండ్స్తో దగ్గర గొడవ పెట్టుకుని టెంపర్ ఈడి మీద చెప్తాడు, బిజినెస్లో ప్రాబ్లం వస్తే ఈడి మీద చెప్తాడు, వీడికి ఏ కోపం వచ్చినా ఎవరి మీద చెప్పండి. ఆ టైంలో నేనేం చేసిన నువ్వు లాయర్లో మాట్లాడావు అనుకో, పక్కనే ఉందో చూస్తాడు. కూడా అన్యాయం కూడా ఎత్తడు కూడా చెప్పండి. నడుతున్నాను, భర్తలకు ప్రపంచంలో లోకు దొరికేది ఎవరు చెప్పండి. అందుకే రాశాడు అక్కడ వాంఛ.